నమస్తే అన్న. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారు ఆన్ ది స్పాట్ రోడ్లు శాంక్షన్ చేస్తున్నాడని చెప్పేసి, అంటే అవి శాంక్షన్ వరకే ఉంటాయి, అమలు కావని చెప్పేసి కొంతమంది అంటుంటే, కొంతమంది దేవుడు అని అంటున్నారు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు అన్నా? ఆయన ఎవరన్నా? ఒక డిప్యూటీ సీఎం అన్న. ఒక సీఎం తర్వాత ఒక సీఎం లాంటి ఆయన దగ్గరికి ఏదైనా ఒకటి వెళ్ళిందంటే పక్కన అయిపోతున్నప్పుడు మిగతా ఎందుకు చేయట్లేదన్నా? సంక్రాంతికి రోడ్లు అయిపోతాయి అన్నారు, ఎక్కడైనా అన్న? ఉచిత బస్సులు నడుస్తున్నాయి కానీ రోడ్లు అవ్వలేదు కదా చాలా పల్లెటూర్లకు కదా. ఆయన పిఠాపురంలోనే చాలా గ్రామాలకి పడలేదు. చాలా మంది బస్సులు అడుగుతున్నారు, వాళ్ళ అన్నగారు తిరుగుతున్నారు కానీ ఈయన వెళ్ళడం లేదన్న. అదే చాలా మంది బాధ వస్తుంది. పిఠాపురంలో వెళ్ళాలి కదా, వాళ్ళ అన్న నాగబాబు ఎవరు ఉన్నారు కదన్న, ఆయన వెళ్తున్నాడు, అక్కడ చేస్తున్నాడు అన్ని, ఈయన కూడా వెళ్ళాలి కదా. పేరంతా మళ్ళీ ఆయనకు వస్తే ఎట్లానా అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. ఒక ఎలక్షన్ ముందు పిఠాపురంలో ఎట్లా తిరిగారు పవన్ కళ్యాణ్ గారు, ఎన్ని హామీలు ఇచ్చి ఉంటారు, ఒక్కసారి వెళ్ళాలి కదా. ఇప్పుడు దగ్గరగా సంవత్సరం 7 నెలలు అవుతుంది. అటు ఫ్యాన్స్ బాధపడుతున్నారు, మరి ఎవరైనా తొక్కేస్తున్నారా? ఆయన మాట్లాడుతా ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు, ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే బా ఏం మాట్లాడారు అబ్బాయి. ఆయన రివర్స్ ఫ్యాన్స్ కూడా ఆయనకు అభిమానులుగా మాలాంటి వాళ్ళం. మరి ఇప్పుడు ఏమైంది వాతావరణం? సంవత్సరం 7 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన చౌపీట్లేదు, ఏం చేస్తున్నాడు అనేది చవట్లేదు. ఫ్యాన్స్ పరంగా చాలా ఆయన అభిమానిచ్చే, ఎవరు ఆయన ఫ్యాన్ గారు నేను, కానీ ఆయన రాజకీయంలోకి వచ్చినాక ఆయన అభిమాని అయ్యా. పక్కన ఆళ్ళ మనోహర్ గారు ఉన్నారు, మరి ఆయన చేస్తున్నారంటే ఏమనేది సినిమా కనపడతలేదు అనే అభిమానం ఉన్నా కానీ బాధ అనేది వేస్తుంది. ఆ బాధ అనేది పోవాలంటే పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి, తిరగాలి. అన్న ఎంత హైలైట్ అన్నది, అరే నేను చెబుతుంది అదే అన్నా, ఎంత హైలైట్ అది. ఒక కొండరా వేసాడంటే ఎంత హైలైట్ అది. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదన్నా? వెళ్ళాలి కదన్నా. నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే సరిగ్గా ప్రతిపక్షంలో అడిగేవాళ్ళు లేరని నువ్వు వెళ్తలేవా? ఫ్రీ బస్ లేదుగా అన్న, ఫ్రీ బస్ ఊరుకోనా నువ్వు మరి కామెడీ చేస్తావు. వెళ్ళాలన్నా, నా బాధ అదే. నువ్వు మంచి చేస్తున్నావా, నువ్వు మంచి చేస్తున్నావు, ఆ మంచి వేరే వాడికి వెళ్తావు ఎందుకు? ఆ మంచి అనేది వేరే వాడికి వెళ్ళడం ఎందుకు? నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు వెళ్తేనే నీకు మంచి అనేది వచ్చింది. నీ పక్కన ఉన్న నాగల మనోహర్ గారి సలహాలు తీసుకో, ఆయన చాలా మేధావి, కాంగ్రెస్ పార్టీని చదివిన ఆయన. ఓకేనా, నాన్నగారు ఎన్టీ రామారావు దించి రాజకీయంగా ముఖ్యమంత్రి అయిన ఆయన. ఓకేనా, సలహాలు తీసుకోవాలి, ఉపయోగించుకోవాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం చాలా బాధ వేస్తుంది ఫ్యాన్స్ పరంగా. ఎందుకు కాడు? 2 నెలలు అయిపోతుంది కదన్నా, 2.5 ఏళ్ళ మరి పవర్ షేర్ ఏడైందన్నా? రాజకీయం నేర్చుకుంటున్నాడు ఎవరు? చంద్రబాబు గారు ఉన్న నాళ్ళు ఎవరు సీఎం ఓకేనా? అన్నాడు పెన్షన్ ఇచ్చి పక్కన కూర్చోబెడదామని ఆయన్ని. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ఎప్పుడు అన్నారా మాట? క్లిప్ పక్కన ఊరుకోలే నువ్వు ఆ మాట అనుమాకు. అన్నారని తెలిస్తే ఈ పాటికి వైసీపీ వాళ్ళు ఏ ఎత్తున పెట్టేవాళ్ళ. అరే ఎప్పుడన్నారు ఆ మాట? రాంగ్ మాట. రాజకీయాల్లో కూడా నటిస్తున్నారు అన్నారు. నేను ఒకటి చెబుతున్నాను, నటిస్తున్నారంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ మాట అన్నానంటే ఒక రాజకీయం అనేది అక్కడ ఉండేది. ఏది తన్నుకోవడం రాజకీయం అంటారు చూసావా? ఏపీ అంటేనే ఒక కుళ్ళు రాజకీయం అనేది ఉండేది. ఆ రాజకీయ వ్యవస్థని మార్చేశాడు పవన్ కళ్యాణ్. అదొక్కటి మాత్రం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆయన కాముగా ఉండడానికి అదే కారణం. కానీ తిరగాలి, పిఠాపురంలో తిరగాలి. హైదరాబాద్ కి కొండాపూర్ 10 బస్సులు తిరిగాయి, ఆడ రోడ్లు వేసి పిఠాపురానికి 1 బస్సు కూడా తిరగట్లేదు అనే బాధ వస్తుంది. ఏందన్నది? సరేలే కానీ అన్నా, నువ్వు ఎప్పుడో వీడియో చూపిస్తావులే, అది ఏ అన్నా? ఇదే నిదర్శనం. ఇట్లాంటి ఏ వీడియోలు రావడం వల్లే నిన్న మొన్న ఢిల్లీ కోర్టుకు వెళ్ళాడు ఆయన. ఇట్లాంటి ఏ వీడియోలు రావడం వల్లే ఆయన ఢిల్లీ కోర్టుకు వెళ్ళాడు. ఆయన సాల్వ్ చేయొచ్చు కదా. ఇట్లాంటి వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఆపాలి నేను కోరుకుంటున్నాను. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా ఈ వీడియోలు ఉపయోగిస్తున్నారన్న పవన్ అన్న, వాటి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హాయ్ అండి. మొన్న సభలో జరిగింది కదా, మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం గారు వాళ్ళిద్దరు వచ్చి మన సభలో జరిగిన మన చిన్న విశేషం, దాని గురించి మీరు ఏమని చెప్తారు? ఇంత మటుకి పోలీసుల సెలక్షన్ లో ఇట్లాంటి గౌరవం అనేది రాలేదు. ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి కానీ మిగతా డిప్యూటీ సీఎం కానీ రావటం, పోలీసులకి గౌరవించి వాళ్ళ డ్యూటీ గురించి చెప్పటం, డ్యూటీలోకి వెళ్లే ముందు ఇట్లా గౌరవం అనేది ఇంత మటుకి చరిత్రలో లేదన్న. వాళ్ళకి ఏదో ఆ పైన ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని సెలెక్ట్ చేసిన ఆ డ్యూటీ అక్కడ అని చెప్పేసి ఒక 4 రోజులు ఖాళీ ఇచ్చేసి వాళ్ళని పంపించేసే వాళ్ళు డ్యూటీలకి. కానీ ఇంత వీళ్ళకి ఉత్సాహం, వాళ్ళు పడిన 6 నెలలు 7 నెలలు ట్రైనింగ్లో పడిన బాధనే ఒక సీఎం ముందు పోయింది. నువ్వు ఏమవ్వాలనుకున్నావు, ఏమవుతావు ఇంకా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం, మాట్లాడడం అనేది ఒక చరిత్ర. ఒక చరిత్రలో ఏంటంటే ఒక పునాది రాయి అనేది వేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఏంటంటే ఒక చిన్న అర్థం కాలేని ప్రశ్న ఏంటంటే,
4,000 ఉన్న భత్యాన్ని జీతభత్యం వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 4,500 ఇస్తున్నారు 2012 నుంచి అని చెప్పేసి హోంమంత్రి గారు అన్నారు. అది 12,000 చేశారు. కానీ ఎమ్మటిగా హోంమంత్రి గారు 12,500 అన్నారు. అది 12,500 అనేది క్లారిటీగా అర్థం కాల. మళ్ళీ చెప్పే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది ఒక హ్యాపీనెస్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక విలువ ఇచ్చారు అబ్బాయి అనే ఫీలింగ్ చాలా మందికి ఫ్యాన్స్ పరంగా కానీ అభిమానులకి అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఈ విషయం అనేది ఒక క్లారిటీ లేదు. 12 ఎన్నో మీటింగ్లు జరిగినాయి కదా, అందులో చేయని తప్పు ఇందులో చేసినారు. ఇంట్లో చేసాం కాదన్న, ఆడ ఒక ఐఏఎస్లు ఉండారు, చాలా మంది మేధావులు ఉండారు, అందరూ ఉండారు కదా. మరి 500 అంటే మాటలు కాదు కదన్న. 12,500 రూపాయి విలువ తెలిసిన వాడికి తెలిసింది ఆ బాధ. 500కి 12,000కి 12,500కి 12,000కి ఎంత తేడా ఉంది. 500 అంటే మాటలు కాదు కదా. అదేది క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మీటింగ్ లో ఏదో అయిపోయింది కానీ సోషల్ మీడియాలో మన వాళ్ళు ఊరుకుంటారా, 1-10 వీడియోలు పెడతారు. మరి దాని గురించి ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. అంటే మళ్ళీ పెట్టుకుంటారు కదా వాళ్ళు. హోంమంత్రి గారైనా ఒక విషయం చెప్పాలి కదా బయటకు వచ్చి. అది 12,000 అనేది అప్పుడు అంత ఆనందంలో ఉన్న వాళ్ళకి చివరి ఈ మూమెంట్ లో ఈ ప్రశ్న అనేది పడిపోయిద్దిగా. అరే బాబు ఎంతరా అనేది క్లారిటీ వాళ్ళకే అర్థంగా బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకి బాధ ఉంటుంది కదన్నా. ఏదనేది క్లారిటీ ఇవ్వాలి. కానీ అంత అమౌంట్ పెంచడం కూడా చాలా రికార్డు, చాలా మంచిది. ఒక ట్రైనింగ్ లో అంత జీతం ఇవ్వడం అంటే మాటలు కాదు. అది పెంచారంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా చాలా హ్యాపీ. కానీ ఎంత అనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది అని చెప్పేసి మా బాధ. అంటే అలాగే ఆ సభలో ఒక అబ్బాయి కూడా ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ అతనికి వచ్చింది, ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయింది. సో తను ప్రీవియస్ గా తను ఒక వ్యవసాయం చేసేవాడు అబ్బాయి. అంటే స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. యాజ్ యూజువల్ గా ఆయనకున్న బాధలు ఏదైతే ఉన్నాయో అది చెప్పడం జరిగింది. లాస్ట్లో ఆయన చెప్పంగానే రోడ్ అయిపోయింది, మా ఊరికి రోడ్ సమస్య ఉందని చెప్పారు. వెంటనే ఆ యొక్క బిల్లు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అంత అని చెప్పేసి ఆన్ స్పాట్ లో ఆ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసేసుకుంటారు? అది ఒకటి బాధ వేస్తుంది అన్న. ఆ బాధ ఎందుకు ఆ బాధ వేస్తుంది అని అన్నానంటే, నేను సంక్రాంతికే మా వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ రోడ్లు వేయడం మా ఊరికి వేసారు, నేను ఒప్పుకుంటా. అట్లాగే అన్ని ఊర్లకి పడ్డాయి. మీ ఊరి పేరు? మా ఊరి పేరు తెనాలి, గుంటూరు. గుంటూరు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు 4 ఏళ్ళు నరకం అనేది చూశారు అక్కడ ఉన్న సామాన్యులు కానీ అందరూ. ప్రతి ఒక్కళ్ళు ఆ రోడ్డుకి వెళ్లాల్సిన పని ఉంది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడ రావాలంటే ఆ రోడ్డు మీద రావాలి. నరకం చూశారు. ఆ రోడ్డు వచ్చినగానే వేసారంటే చాలా హ్యాపీ అనిపించింది. మన లోకేష్ గారి నియోజకవర్గం ఆ రోడ్డే. అంతే సంక్రాంతికి అన్ని రోడ్లు పూర్తయిపోయినాయి. మా రోడ్డు అయిపోయిందిగా మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఊరుకుంటారులే, రోడ్లు పూర్తయిపోయాయి అనుకున్నాను. కానీ ఇట్లా అడుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఏంది ఇంకా జరగట్లేదా? సేమ్ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సాగదీస్తుందా? అన్ని చోట్ల అవ్వట్లేదా? కానీ ఇంకేమన్నా ఫండ్స్ అయినా కూడా ఎమ్మెల్యేలు కింద అధికారులు ఏమన్నా తింటున్నారా? ఎందుకు వీటి గురించి గట్టిగా అధికారం తీసుకోవట్లేదు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే గవర్నమెంట్ అధికారికి ఎంత భయం ఉండేదో అది మేము చూసాం. ఆ భయం అనేది ఇప్పుడు తగ్గిందా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారే చెప్పారు. నువ్వు పదవిలో ఉండి అంటే జాబ్ లో ఉండి కూడా నీ యొక్క పర్సనల్ యొక్క విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఇక్కడ చెప్పావని చెప్పేసి కూడా ఆ మాట అనడం కూడా జరిగింది. అప్పటికప్పుడే దాని ఎస్టిమేషన్ బిల్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంత ఆన్ స్పాట్ లో అంతగా తీసుకోవాల్సిన అంటే ఈ గవర్నమెంట్ అంత స్పాట్ లో అంత వర్క్ అంతా ఇదిగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. నా బాధ అదే కదా. ఏది ఉన్నా సరే ఏది ఉన్నా కానీ వాళ్ళ దాకా వెళ్తేనే ఏంది. కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకి పోరాడాలి కదా. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కదా, డిప్యూటీ సీఎంతో మాట్లాడే అవకాశం ఉంది కదా. మీకు రోడ్లు ఎందుకు పడలేదు? నేను కూడా అడుగుతుంది అదే. ప్రతి సామాన్యుడు ఊర్లో బాధలు కానీ చూసి మనకు పనులు అవుతాయి. కానీ మనం అడగాలి. మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చూపియండి. ఒక వీడియో తీసి ఒక వీడియో పెట్టండి సోషల్ మీడియాలో. ఆ ఎమ్మెల్యే నెంబర్ ఉండిద్ది కదా, ఆ ఎమ్మెల్యే ఫేస్బుక్ అనేది అందుబాటులో ఉండిద్ది కదా, పెట్టేసేయండి. రెస్పాన్స్ కాలేదనుకో తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చూపియండి. కంపల్సరిగా ప్రతి సామాన్యుడు ఆలోచించాలి. మనం ఏడాడో ఉద్యోగాలు చేయొచ్చు, ఏదో చేసుకోవచ్చు. మన ఊరు మన బాధ్యత అనేది కంపల్సరిగా ఉంటే ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఆశ అయితే కలిగించారు. కానీ ఇంకా జరగాలి, కొన్ని వినియోగాలు జరగాలి. ఇప్పుడు నలిగిపోయి ఉంది. మనకు ఒక రాజధాని లేదు. 13 జిల్లాల్లో ఆదాయం బాగానే ఉంది, ఉపయోగించుకోవడం లేదు. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వైసీపీలో నలిగిపోయారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. ఎమ్మెల్యేలకు ఏం ఆదాయం ఉందా లేదా అనే ఫీలింగ్ చాలా మందికి అనిపిస్తుంది. ఎమ్మెల్యేకి వస్తేనే కదా కింద కార్యకర్తలు కానీ కింద ఊర్లు కానీ ఏదైనా జరిగేది అనేది ఆశ. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు ఒక రోడ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు. కానీ మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను అంటుంది అదే కదా. గత ప్రభుత్వంలో నాకు ₹1,00,000 ఇచ్చారు. నేను రోడ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. ఆ ₹1,00,000 ఉండగానే ఫీలింగ్తో వెళ్తున్నా, ఆ రోడ్డుకే సరిపోతాను నేను ఆ 1,00,000.
కానీ ఇప్పుడు 5,000 ఇచ్చినా కానీ రోడ్డు బ్రహ్మాండం ఉండేపటికి 2,000 అవుతున్నాయి. హ్యాపీ, అర్థమైందా? కానీ చేయట్లేదు కదన్నా. నీకు కేంద్రం సపోర్ట్ నువ్వు చేస్తే కేంద్ర గవర్నమెంట్ నిలబడింది, 2 మంత్రి పదవులైనా వచ్చేది. 95లో ఎన్ని పదవులు ఉన్నాయి మనకి? ఎంతమంది మంత్రులు ఉండారు? 16 మంది 20 మంది మంత్రులు ఉండేవాళ్ళు మనకి, మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు లేరు? సరే, ఇద్దరే ఉండారు. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమైనా ముందుకు సాగుతుందా? అంటే సంవత్సరంన్నర అంటే కాదు కదన్నా, పథకాలన్నీ అమలు చేయాలి. ఇంకా నిరుద్యోగులు ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అంటే మాటల. నువ్వు 20 లక్షల ఉద్యోగాలని చెప్పి బహిరంగంగా చెప్పావు. ఒక 10% అయినా లేదా 5% అయినా ఇగో ఇది నడుస్తుంది, ఇది కథ మొదలవుతుంది అనేది లేదు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి లేదు, ఏం లేదు, మొత్తం దోచుకోవడమే తప్ప పెట్టింది ఏం లేదు. ఇప్పుడు వచ్చి కుటుంబ ప్రభుత్వం అంత చేస్తుంది, అయినా కానీ కొంతమంది దాని మీద దుష్ప్రభావం అంటే కొన్ని మాటలు అంటున్నారు. దాని గురించి ఎవ్వరు అంటలేదన్న, ఓకేనా? నువ్వు ఒక మాట అంటేనే భయపడిపోతున్నారు. నేను అది కూడా చెబుతున్నా, నువ్వు ఒక మాట అంటే నీ అనామాలు నువ్వు అన్న 100 మాటలు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అందుకని భయపడి ఎవరు నిజంగా మాట్లాడతారు, నిజాయితీగా మాట్లాడాలి, అడగాలి. నువ్వు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలే, నీకు నమ్మి 33,000 ఎకరాలు నువ్వు ఒకప్పుడు రైతును ముంచేసావు. హైదరాబాద్ వచ్చి చేసుకో, అక్కడెందుకు అని ఆ 2 జిల్లాల వాళ్ళందరినీ హైదరాబాద్ ఆశ చూపించావు, హైదరాబాద్ లాగిచ్చావు. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి మొదటి రాయి బాతింది ఆ 2 జిల్లా వాళ్లే, గుంటూరు, విజయవాడ. అట్లాంటి వాళ్లే ఆ రైతులే అప్పుడు చాలా మంది ప్రాణాలు పోయినాయి. రైతు రుణమాఫీలు కాక ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు, కరెంట్లు లేక. కానీ ఆ రైతులే నిన్ను నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారంటే అదొక్కటే నీకు ఉదాహరణ. వాళ్ళ మాట అనేది నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు గూగుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టావు వైజాగ్లో. ఆ గూగుల్ అనేది ఎక్కడ వస్తే అమరావతికి ఒక లుక్ వచ్చింది. అమరావతికి నీళ్ళు లేవంటావు, ఎందుకు నీళ్ళు లేవా? నీకు కాశ్మీర్ మునిగినా కానీ ఫస్ట్ నీళ్ళు వచ్చేది వాళ్ళేది ఏడే. కాశ్మీర్లో వరద వచ్చినా ఆ నీళ్ళు వచ్చేది ఎక్కడికి? మా గుంటూరుకే. మా సముద్రంలో కలిసేది ఆడే కదా, నీకు ఇంకేడంతో దారి. ఏటు చూసుకున్నా వచ్చి కలిసేది నీకు ఏడే. మరి పక్కనే సముద్రం ఉంది, ఉపయోగించుకోవట్లేదు. ఏంటంటే అక్కడ బలమైన భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు లేవనే మాట అంటున్నారు. కానీ పక్కనే ఒంగోలు చూసుకుంటే ఒంగోలుకి ఎంత బారు ఉండిద్ది, అంత బారు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ మీద పడుతుంది కన్ను, వైజాగ్ మీద తగ్గించుకుని మా విజయవాడ, గుంటూరు మీద ఇంకా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఉమెన్స్ బ్లైండ్ క్రికెటర్ ఉమెన్స్ వాళ్ళకి ఈచ్ వన్కి 5 lakhs ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అది మంచి పనే అన్న, ఆయన చేస్తుంది మంచి పనే. కానీ ఆయన పదవి ఉంది, ఒక డిప్యూటీ సీఎం, ఓకేనా? ఒక పిఠాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు దాకా పిఠాపురం వెళ్ళలేదు ఆయన, అది ఒక బాధ వస్తుంది. ఒక డిప్యూటీ సీఎం ఆయన పదవికి తగ్గట్టు ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ అధికారులను ఏం కంట్రోల్ చేస్తున్నాడు, ఏమి ఆయన డ్యూటీ ఏందనేది బయటకు కనపడతలేదు. ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఆయన అభిమానించే మాలాంటి అభిమానులు బాధపడుతున్నారు. మనం సినిమా చేస్తే ఏముందన్న, సినిమా హీరోలు అది సేవలు, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడయా, ఆయన సినిమా హీరో కాదు కదా. ఇట్లాంటి సేవలు చేస్తున్నారు, ఐదు సేవలు చేస్తున్నారు అని మనం అడగటానికి. డిప్యూటీ సీఎం కాబట్టి ఆ పదవికి తగ్గట్టు ఆయన ఏం చేస్తున్నాడు. అరే బాబు, డిప్యూటీ సీఎం ఈ పదవి ఇది చేశాడు బాబు, ఈ గవర్నమెంట్ అధికారులని దుమ్ము ఉంటుంది కదా, బాగా నడిపినా బాగా చేస్తున్నాడు బాబు అని చెప్పాలి. అట్లాంటిది ఏమీ లేదు కదా, అది బాధ. అంటే ఇప్పుడు ఆయన ఒకటే కాకుండా అన్ని జిల్లాల వారికి తిరుగుతున్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన ఉండాలి అంటే కొద్దిగా కష్టమవుతుంది, అక్కడ ఉండి చేయాలంటే అన్నా. ఎవ్రీ మంత్ కాదు కదా ఆయన డిప్యూటీ సీఎం అన్నా, ఓకేనా? అన్ని సమస్యలు తెలుసుకోవాలి. ఆయనకి ఏమేమి ఉండవు అధికారులు, పంచాయతీ శాఖ ఉంది, పంచాయతీ శాఖలో మారుస్తున్నాడు, అన్ని డేటా అంతా మార్చేస్తున్నాడు. దానికి ఏం చేస్తున్నాడు, ఆ డేటా అనేది బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెడతలేదు అనేది ఇప్పుడు దాకా కూడా అర్థం కావట్లేదు కదా. నేను అడుగుతుంది అది. ఇప్పుడు పంచాయతీ శాఖలో కార్డులు మార్చావు, అన్ని డేటా మొత్తం మార్చావు, ఎందుకు బయట పెడతలేదు, అది బాధ, అంతకుమించి ఏం లేదు. అది అంటే ఇలాగే జగన్ గారు కూడా రీసెంట్గా తెలిసిన న్యూస్ ఏంటంటే 1 కోటి సంతకాలతోటి అసెంబ్లీకి వెళ్తున్నారు. ఎందుకనంటే గతంలో కొన్ని ప్రభుత్వాల కాలేజెస్ ఉన్నాయి కదా, దాన్ని అంటే ప్రైవేట్ రంగాల్లో చేయాలని చెప్పేసి అసెంబ్లీకి వెళ్తున్నారు. మరి దీన్ని ఏమంటారు మీరు? పీవీపీ విధానం అనేది, పీపీపీ విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు, ఓకేనా? ఎందుకు ఆ మాట అన్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కంటిన్యూ చేశారు. ఆ విధానం అనేది, ఆ ప్రాసెస్ అనేది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నారు తప్ప పీపీపీ విధానం వల్ల నష్టం ఎవరికయ్యా? ఒక మాట అడుగుతున్నా, నష్టం ఎవరికి? అదేమంటే ఉచిత విద్య అంటున్నావు, ఉచిత విద్య ఎవరికి వస్తుంది? రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వస్తుంది చదువుకుంటే, లేనిది ఎవరికి ఉంది? వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి ఎంతమంది వెళ్తున్నారు తెలుసా? మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఉన్న 13 జిల్లాల్లో దగ్గరగా 4 లక్షల మంది మెడికల్ కోసం
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.